హాయ్ ఫ్రెండ్స్, నేను వరలక్ష్మి వ్రతం అయితే చేశాను. అమ్మవారికి కావాల్సిన సామాన్లు, మన వ్రతానికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, బ్యాంగిల్స్ నేను చార్మినార్లో తీసుకున్నా. ఇప్పుడు నాకు చాలా యూజ్ అయినాయి వాయినం ఇవ్వడానికి. దీపాలు, నువ్వుల నూనె, అమ్మవారి ఫోటో, స్వామివారి విగ్రహం, గణపతి దేవుడు, కామాక్షి దీపము, అమ్మవారికి వాయినం ఇవ్వాల్సిన వస్తువులు ఫ్రెండ్స్. తమలపాకులు, బ్యాంగిల్స్, పసుపు కొమ్ములు, వక్కలు, ఒక్క పొడి, ఖర్జూర, పసుపు, కుంకుమ, శారీ, తర్వాత 2 కొబ్బరికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ కలాశం మీద. తర్వాత మనం పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి. చాలా బాగున్నాయి చూడండి. ఇంకా నేను నైట్ ఇలా డెకరేట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా డెకరేట్ చేసుకొని పడుకున్నాను అనమాట. మార్నింగ్ మనకి ఈజీగా అయిపోతుంది. పీఠం రెడీ చేసుకున్న ఫ్రెండ్స్. పసుపు కుంకుమలతో మంచిగా రంగోలి దిద్దాను. లుక్ అయితే ఇలా ఉంది. ఆ తర్వాత మనం పీఠం పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్లో ఒక 2 గుప్పెడు, అంటే గుప్పెడు 2 టైమ్స్ నేను అట్లా బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. 5 టైమ్స్ అంటారు, కానీ నేను 2 టైమ్స్ అట్లా బియ్యం తీసుకున్నాను. కొద్దిగా ఏదో పడ్డదని తీసాను అలా. సో ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం అలా అయిపోయిన తర్వాత ఒక చెంబులో మనం ఇలా, నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా, ఇలా డిజైన్స్తో ఉన్నది అలా కట్టేశాను. ఇంకా దాంట్లో ఒక మంచి ప్లేస్లో పెట్టేశాను అంతా. అమ్మవారి ఫోటో అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా వినాయకుడిదే పెట్టాలి ఫస్ట్, నేను మర్చిపోయినది. ఆ తర్వాత స్వామివారి విగ్రహం పెట్టాను. ఇంకా నేను అచ్చంలో అదే కావాల్సిన వస్తువులు అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాయిన్స్లో అమ్మవారి విగ్రహం కూర్చోబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లయితే మనకి ఈజీగా అవుతుంది కదా అభిషేకం చేయడానికి అనేసి. ఇంకా నేను రాగి చెంబుతో వాటర్ పోసుకున్నాను. హాఫ్, అంటే ముప్పావు వంతు అంటారు కదా, అలా నేను వాటర్ అట్లా పోసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పచ్చికర్పూరము, ఆ తర్వాత 2 పూలు అట్లా అంతా అయిపోయిన తర్వాత నేను కలాశం పెట్టడానికి ఒక కొబ్బరికాయ మీద అయితే నేను ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని బొట్టు పెట్టాను ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా అక్కడ తమలపాకులు పెట్టాలి, నేను మర్చిపోయాను. సో ఫస్ట్ టైం అన్నాను కదా అలా. ఇంకా తమలపాకులు అయితే పెట్టాలనేసి నేను మళ్ళీ హడావిడిగా తీసేసిన తర్వాత ఇంకా తమలపాకులు అట్లా పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా తమలపాకులు పెట్టేసి ఆ తర్వాత మనం ఇట్లా సిద్ధం చేసుకున్న బ్లౌజ్ పీసెస్ మీద బొట్టు, అదే గంధము, కుంకుమ అట్లా బొట్టుతో అలంకరించుకొని ఆ తర్వాత అట్లా పెట్టేసేయాలి. అదే చెప్పాను కదా, నేను తమలపాకులు పెట్టడం మర్చిపోయినానని. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. మీరు అలా చేయకండి, ఫస్ట్ తమలపాకులు పెట్టండి, ఆ తర్వాత మన మీద కలాశం ఇలా రెడీ చేసుకోవాలి. నేను మర్చిపోయాను నిజంగా. నేను ఫస్ట్ టైం ఇలా చేయడం చాలా ఈజీ అనుకున్నా, కాదు, చాలా టఫ్. సో ఇంకా నేను ఇలా రెడీ చేసుకున్నాను కలాశము. ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ అలా పెట్టాలనుకున్నా, కాదు పడిపోతున్నాయని చెప్పేసి నేను బ్లౌజ్ పీసెస్ మీద బ్యాంగిల్స్ అలా పెట్టుకున్నాను, సిద్ధం చేసుకున్నాను. ఇది నేను తిరుపతిలో తీసుకున్న ఫ్రెండ్స్. అమ్మవారికి నేను అదే నెక్లెస్ లెక్క పెట్టాను కదా, అదే. ఇంకా పసుపు కొమ్మ వేసేసి నేను ఇక మనం పసుపు తాడు అంటాం కదా, అలా కూడా నేను ప్రిపేర్ చేసుకున్న అమ్మవారికి అప్పుడే. సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ప్రసాదాలు కూడా రెడీ చేసుకున్నాను. నేను 2 ప్రసాదాలు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఉంది. సో ఇంకా పసుపు, కుంకుమ అలా అంతా డెకరేట్ చేసుకున్నాను. దీపపు కుందెలు అంతా, చిన్న దీపాలు కూడా పెట్టాను ఫ్రెండ్స్. మొత్తం 5 పెడితే బాగుంటుంది అనేసి నేను అలా ప్రిపేర్ చేసుకున్నాను. కామాక్షి దీపం కూడా కింద పెట్టాను నేను. చూడండి, నేను లాస్ట్లో లుక్ చూపిస్తాను అంతా. ఇంకా నేను నువ్వుల నూనె ఇక్కడ వాడాను ఫ్రెండ్స్ పెద్ద దీపాల్లో. చిన్న దీపాల్లో ఏమో నేను అది ఆవు నెయ్యి వాడాను అన్నమాట అమ్మవారి దగ్గర. దీనికైతే నేను నువ్వుల నూనె వాడాను. సో ఇలా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అంత నీట్గా. అయిపోయిన తర్వాత ఇంకా చూడండి, కామాక్షి దీపం అంటుంది కదా, అలా నేను దాంట్లో ఆవుని యూజ్ చేశాను, ఈ 2-3. సో ఇంక నేను అగరబత్తులు వెలిగిస్తున్నాను. పూజ స్టార్ట్ చేద్దామనేసి కొద్దిగా అగరబత్తులు, దీపాలు వెలిగించుకోవాలి కదా మనం, అలా
ఇంకా లాస్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నేను అమ్మవారికి ఇవ్వాల్సిన ఇక సామాన్లు చూడండి ఏమేమి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు చూడండి, మీరు చేయాలనుకుంటే భయపడకండి, ఈజీగా చేసుకోవచ్చు. నేను వినాయకుడిని కూడా సిద్ధం చేసుకున్నాను. సో ఇంకా నేను అక్కడ పెట్టాను, మర్చిపోయాను, అది ఉండాలి కదా వస్తే. సో అలా ఇంకా చూడండి లాస్ట్ లుక్ అయితే. నేను ప్రసాదాలు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను పానకం చేశాను, పానకము, ఆ తర్వాత పరమాన్నము, వడలు, ఆ తర్వాత శనగలు, ఫ్రూట్స్, స్వీట్స్, అట్లా ఒక 5 రకాల 6 రకాల అదే నైవేద్యాలు అయితే నేను పెట్టాను. 5 ఐటమ్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. నేను ఇంకా అలంకరించుకున్నాను దేవుడికి మంచిగా. ఇంకా నా కోరిక నెరవేర్చాలని మొక్కుకుంటూ అలంకరించుకున్నాను, సిద్ధంగా చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. నేను నిజంగా అనుకోలేదు ఇంత బాగా వస్తుంది, ఇంత బాగా నేను చేయగలుగుతాను అని. నేను లాస్ట్ టైం నాకు మిస్ అయింది. సో అమ్మవారి దయ వల్ల కంప్లీట్ చేశాను ఇయర్. ప్రసాదాలు ఫ్రెండ్స్ నేను ప్రిపేర్ చేశాను 2 ఐటమ్సే, పానకము, శనగలు నానబెట్టినవి, దాంట్లో కొన్ని ఫ్రూట్స్ పెట్టాను, అరటిపండ్లు పెట్టాను. సో స్వీట్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ నేను. ఇంకా అమ్మవారికి వాయినం ఇవ్వాల్సింది కూడా నేను శారీ, బ్లౌజు, బ్యాంగిల్స్ అంతా. ఇంకా లాస్ట్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.